శ్రీమాతాజీ అండి, ఇవాళ మనము చందానగర్లో ఉన్న సహజ ప్రేమ్ మందిర్ అనే ఆశ్రమానికి వచ్చామండి. అందులో శ్రీ భార్గవి గారు అనేసి ఒక సీనియర్ సహోద్యోగి ఉన్నారు. శ్రీమాతాజీ ఆమెను ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారండి. సో ఆమె కూడా సీనియర్ సహోద్యోగిని కాబట్టి మనము సహజ విషయాలను కొద్దిగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. రండి రండి. రండి సార్. రండి. నమస్కారం అండి భార్గవి గారు. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. ఇవాళ మిమ్మల్ని కొన్ని సహజ అనుభవాలను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాము. దాంట్లో ఓకే, మీరు సహజంలోకి ఎలా వచ్చారు? మేమండి జై శ్రీమాతాజీ, అదొక అన్ని జీవితంలో సహజంలో మొదటి రోజు నుంచి అన్ని అద్భుతాలే చెప్తున్నారు ఆవిడ, చేస్తున్నారు మాకు. యాక్చువల్గా ఏంటంటే మేము సహజంలో రావడానికి కారణం మా అమ్మాయి అండి, పెద్ద అమ్మాయి మణిమాల. అది 10th స్టాండర్డ్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు టెన్షన్ పడుతున్నారు ఎగ్జామ్స్. అది కొంచెం సోషల్ అవి ఎగ్జామ్స్ అంటే భయపడుతుంటే పక్కనే కొత్తగా సహజోగంలో వచ్చిన పాప ఏం చేసిందంటే, ఇట్లా ధ్యానం చేసుకోవే నీకు కూడా టెన్షన్ ఉండదు ఎగ్జామ్స్లో అని అంటే, అది వచ్చి నాకు చెప్పింది, అమ్మ ఇట్లా ఉంటుందంటే చేసుకోమ్మా, దానికి ఏముంది అనుకున్నా. అది అయితే ఆ పాప మన్నాడు నేను అనుకున్నాను జస్ట్ అది పిల్లల కోసం ఏమో మెడిటేషన్ అని అనుకున్నా. అదేంటో సహజోగం ఎప్పుడు వెళ్ళా, ఎంతసేపు పూజలు పునస్కారాలే తెలుసు కానీ ఈ ధ్యానాలు అవన్నీ అర్థం కాలేదు నాకు. అయినా ధ్యానం ద్వారా సమస్యలు ఎట్లా తీరితే ఏదో మనశ్శాంతి ప్రశాంతత కోసమే కదా ధ్యానం అనేది. ఇదేంటి ఈ పాప ఇట్లా చెప్తున్నది, మనిషిలో చదువు విషయంలో అన్ని సమస్యలు కూడా తీరుతాయి అని చెప్తూ వచ్చింది ఆ పాప. సడన్గా ఆ రోజు మన్నాడు ఏమైందంటే పాప నా దగ్గరకు వచ్చి ఏదో మాటల్లో నా చక్రాస్ గురించి మాట్లాడుతున్నది. ఆంటీ మీకు కొంచెం ఎప్పుడు లెఫ్ట్ విశుద్ధిను బ్యాక్ ఆగిన ప్రాబ్లం ఉంటుందండి, మీరు క్లియర్ చేసుకొని మీరు ధ్యానం చేసుకుంటే బాగుంటుందంటే నేను షాక్ అయ్యా. ఈ పాపకి ఎట్లా తెలుసు, అసలు నా గురించి ఏం చెప్పలేదు కదా అమ్మాయికి, ఈ అమ్మాయి ఎట్లా చెప్పగలుగుతున్నదని కొంచెం ఆశ్చర్యంగా అడిగా. నాన్న అంత 15 ఏళ్ళ అమ్మాయి, నీకు ఎట్లా తెలుసు నాన్న ఇవన్నీ నావి అంటే, అంటే వైబ్రేషన్స్లో తెలుస్తాయి అంటే అవతల మనిషి చక్రాస్ బట్టి వాళ్ళు దేని గురించి వరి అవుతున్నారు, అది వాళ్ళ ప్రాబ్లమ్సే కాదు అవి కూడా ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు అనేది ధ్యానం ద్వారా తెలుసు మనం చెయ్యొచ్చండి అని అంది. అంటే నేను ఆశ్చర్యంగా విన్నా, ఇదేంటి ఇట్లా ఏదో కొత్తగా అద్భుతంగా ఉంది, ఏదో బాధల కోసం భగవంతుడు మొరపెట్టుకోవటమే కానీ అది అవుతాయి లేదో తెలియదు మనకి, కానీ ఏదో కొత్తగా చెప్తుంది అమ్మాయి, క్లియర్ అవుతుందని డంకాపరంగా చెప్తున్నది. నాన్న మరి నేను చేసినా అవుతుందా అంటే తప్పకుండా అంటే చెయ్యండి అందండి. అయితే ఆ రోజు ఏమైందంటే ఆ పాప అయితే ఆంటీ మా అమ్మగారు ఇస్తారు, మా అమ్మాయికి అంటే అమ్మాయి ఇచ్చేసింది, మీరు మా అమ్మ దగ్గరికి రండి ఆంటీ మమ్మీ ఇస్తుంది రియలైజేషన్ అంది. అంటే అసలు ఆ రియలైజేషన్ అంటే ఏమిటో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాం, ఎందుకంటే పూజలు చేసేవాళ్ళం కదా, ఏదో ప్రసాదం పెడుతుంది కావాలి ఆవిడ అనుకో సరేనమ్మా వస్తానని చెప్పా. అన్నాక అదేంటి అది పొద్దున్న పాప అమ్మాయి 8-9కి రమ్మని మనిషి, నాకు ఆ ఇంట్లో కొంచెం జాయింట్ ఫ్యామిలీ బాధ్యతలు అవన్నీ అయిపోయి నాకు రాత్రి 9ంటికి కానీ కుదరలే. ఆ 9ంటికి వెళ్ళనా వద్దా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నా. కానీ ఆవిడ ఏదో రియలైజేషన్ అన్నారు, ఏదో ప్రసాదం ఇస్తా అన్నారు కదా, బాగుండదు ప్రసాదం తీసుకోకుండా వస్తాయని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే జస్ట్ వాళ్ళు అప్పుడే భోజనాలు చేస్తుంటే ఒక 5 minutes ఆగమన్నారు. సరే ఈ లోపల నేను అన్నాను, అక్కడ పక్కన కూర్చోమన్నారు, కుర్చీలో కూర్చుంటే ఆలోచిస్తున్నా ఆవిడ ఏ రకమైన ప్రసాదం పెడతారా అని, ఏం ప్రసాదం పెడుతున్నారో ఈవిడ అని చెప్పి మనసులో అనుకుంటే, కానీ అదే స్టార్ట్ అయింది. అదేంటంటే నేను దాని గురించి తెలుసుకోవాలని ఆరాటం లోపల రావటంతో శ్రీ మాతాజీ గారు అమ్మాయి చెప్పినట్టు నా బ్యాక్ ఆగిన చాలా ఉండేది. అది నా చిన్నతనం నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అట్లా బ్యాక్ ఆగిన చాలా ప్రాబ్లం ఉండేది. అది చాలా
అక్కడే స్టార్ట్ చేసేసారు క్లియర్ చేయడం. తల గిర్రుని తిరిగిపోతున్నాను, అసలు కూర్చునే స్థితి కూడా లేకుండా పోయింది. ఇంకా ఆవిడ రిలైజేషన్ కూడా ఇవ్వలే నాకు. ఆవిడ ఏమి ఇస్తున్నారని అనే భావనే నాలో వచ్చేసేప్పటికే నాకు స్టార్ట్ చేసేసారు ఆవిడ క్లియరెన్స్ చేయటం. అది కొంచెం నాకు అర్థం కాలేదు, ఏంటి తల తిరిగిపోతుంది, మామూలుగా వచ్చేటప్పుడు ఈ తల తిరిగిపోతున్నది, ఇప్పుడు నేను ఆవిడ ఇచ్చే ప్రసాదం కూడా నేను తీసుకునే స్థితిలో లేను, వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోదాం లేచేటప్పటికి పాప ఆవిడ వచ్చేసి, ఏమంటే నా భోజనం అయిపోయింది రండి మీకు రిలైజేషన్ ఇస్తాను, ఇంతసేపు ఉంచోబెట్టి ఆవిడని ఇది చేసి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళకంటే బాగుంటుంది సరిపోదండి అని చెప్పి ఆవిడ వేరే గదిలో తీసుకెళ్ళాను, మదర్ ఫోటో ఉన్న చోటకి. అక్కడ కూర్చోబెట్టి మీరు ఇట్లా మామూలుగా కూర్చోండి అమ్మ, ఏం చేయాలన్నా, ఏం లేదండి కామ్గా కూర్చొని చేతులు దాపి కూర్చోండి అన్నారంటే. దండం పెట్టమని కూడా అనలేదు ఆవిడ, ఊరికే మదర్ ఫోటో పెట్టేశారు. ఆవిడ ఫోటో కిరీటం ఉన్న ఫోటో, ఎవరో గురువు గారు కావాలి, వాళ్ళు నమ్మిన గురువు అనుకున్నాను, అంతేగాని అర్థం కాని స్థితి కదా. అంతసేకి మీరు దండం పెట్టమని కూడా అనలేదు పాప ఆవిడ, జస్ట్ కూర్చోండి చేతులు దాపి కూర్చోండి ఏమన్నా అని అన్నారు. సరేనని కూర్చున్నాను. అది ఎట్లా తెలియకుండానే ఆవిడ నాయనకాతలు కూర్చున్నారు, ఇండివిజువల్గా రిలైజేషన్ ఇద్దామని. అయితే అక్కడ మామూలుగా కూర్చున్నాను. నేను కూర్చునేటప్పటికి ఏమైందంటే ఎప్పుడు కళ్ళు మాతాజీ గారు మెడిటేషన్లో తీసుకెళ్ళారో తెలియదు, ఆ 15-20 మినిట్స్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాక ఆవిడ లేపారు. ఆవిడ పేరు ప్రభావతి గారు అండి, వెంకటేశ్వర గారు ప్రభావతి గారు వాళ్ళ ఫ్యామిలీ అన్నారు. మాకు ఇచ్చింది బుట్టల్లోంచి లేచినట్టుగా ఇట్లా లేచి తలపైన ఒక నీటి బుడగా పగిలినట్టుగా అనిపించింది తల శాస్త్రారంలో. మరి మీరు వెనక నుంచి ఏదో చేస్తున్నారు అనుకుని నేను కామ్గా కూర్చున్నానండి అన్న. అయ్యో నేను ఏం చేయలేదమ్మా, మిమ్మల్ని ముట్టుకోలేదు, అదే రియలైజేషన్, మీకు కుండలిని రేజ్ అయిపోయింది అని అన్నారు. ఈ కుండలిని శక్తి అంటో ఏమిటి అర్థం కానీ, ఏదో దేవుళ్ళకి దండాలు పెట్టడమే కానీ కుండలిని శక్తి అనేది కూడా మనం ఎప్పుడు తెలియని స్థితిలో ఉన్నవాళ్ళం అనేసరికి చాలా అదృష్టం అండి అన్నారు. మీకు ఫస్ట్ డేనే మీకు ఫీల్ అవటం అనేది. కానీ ఏంటంటే అసలే మొదటి నుంచి ఆ బ్యాక్ ఆగ్ర ప్రాబ్లం ఉన్నదాన్ని కదా, మన మీద ఆ కాన్ఫిడెన్స్ లేక ఆవిడేదో చెప్తున్నారులే, మన రాత మన బతుకులు ఎట్లా మారుతాయిలే, ఈ ధ్యానాల వల్ల ఏం భగవంతుడే ఏం మార్చట్లేదు, ఈ కొత్త ధ్యానం ఏం మారుస్తున్నా జీవితం అన్నట్టుగా అనుకున్నాను. 28 ఏళ్ళుగా చేస్తున్నారు. మీ జీవితంలో ఏవైనా అనుభవాలు అంటే సహజపరంగా ఏమన్నా అద్భుతాలు జరిగాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిరాకిల్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా జరిగాయా మీ దగ్గర? చాలా జరిగినాయండి. మనకి ఇప్పుడు మీరు రాధాకృష్ణమూర్తి గారు, బిహెచ్ఎల్ రాధాకృష్ణమూర్తి గారు మొదట్లో చాలా మాకు హెల్ప్ చేశారండి కొత్తల్లో. ఆ వెంకటేశ్వర గారు వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతూ మీకు ఏ డౌట్లు ఉన్నా ఆయన అడగండి అమ్మా, ఆయన హెల్ప్ చేస్తారంటే పాప ఆయన వారానికి 2-3 సార్లు నాకు ఫోన్ చేస్తూ ఉండేవారు, ఏమైనా డౌట్లు ఉన్నాయా, చేస్తున్నావా లేదా అని ఫాలోఅప్ చేస్తూ ఉండేవారు. అట్లా ఒకరోజు ఆయన రోజు అనేవారు అన్నమాట, ఫోటో తుడిచి మా మదర్కి బొట్టు పెట్టమని చెప్పేసి అనేసి మామూలు దేవుళ్ళతో పాటు అది కూడా బొట్టు పెడుతూ చేస్తున్నారు దాన్ని. కానీ 15 డేస్లోనే నాకు తెలిసినంత మటుకు మాతాజీ ఫోటోలో నుంచి కుంకం కారటం మొదలైందండి. మా అభయాస్తం అది రాజ్యలక్ష్మి ఫోటో అనమాట. అది ఆ ఫోటోలో నుంచి కుంకం గారిందండి, 2 చేతుల్లో నుంచి కుంకం గారితే అది నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఫోటో తోడడానికి వెళ్ళేటప్పుడు కుంకం కారింది, అప్పుడు కుంకం వాటర్ అనమాట. అప్పుడు రాధాకృష్ణమూర్తి గారిని అడిగా ఏమంటే ఇట్లా అయిందంటే ఆయన కూడా అన్నారు, నాకు తెలియదమ్మా ఏమైందో, కానీ నువ్వు ఏదున్నా మళ్ళీ తుడిచి బొట్టు పెట్టేసేలే అన్నారు. అనేసి సరేనన్నా. ఇంతలోకి నాకు తెలిసిన మట్టుకు బాలయ్య గారని, మనకి కృష్ణవేణి గారు బాలయ్య గారని చాలా సీనియర్ మోస్ట్ సైజోగి అండి ఆయన. ఈ మధ్య కాలంలోనే ఆయన వెళ్ళిపోయారు. అయితే ఆయనని కూడా ఎవరో అడగమని చెప్పారు. అడగమంటే ఆయనను కూడా అడిగితే ఆయన మెడిటేషన్లో శ్రీ మాతాజీ గారు వచ్చి చెప్తూ ఉంటారని తెలిసింది నాకు. ఆయన అన్నారు, అమ్మ ఇదేదో శుభసూచకంగా ఉంది, నాకు కూడా తెలియట్లేదు కానీ ఇంతవరకు ఎక్కడ జరగలేదు, కానీ ఏదో శుభసూచంగా ఉంది, అయినా సరే నువ్వు ఫోటో చూసి మళ్ళీ బొట్టు పెట్టేసేలేమ్మా అన్నారు. ఎందుకంటే నేను అంతకుముందు స్టేజ్లో రాకముందు షిరిడి సాయిబాబాని బాగా చేసేదాన్ని అండి. ఆయనతో ఒక క్లోజ్ రిలేషన్, అంటే ఒక తల్లిదండ్రులతో అట్లా కష్టం సుఖం చెప్పుకుంటాం, అంత క్లోజ్గా ఉండేదాన్ని అనమాట. ఆయన భజనలో ఆయన ఫోటోల నుంచి ఇట్లా విభూతులు కుంకాలు కారుతాయని విన్నా, చూడలేదు కానీ విన్నా. కానీ శ్రీ మాతాజీ గారి ఫోటో నుంచి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదండి. అట్లా అది తుడిచేసా. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే నాకు ఇట్లా చిన్న అనుభవాలు చాలా జరిగింది. ఓ రోజు అంటే ఆవిడ ఏదో నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని తర్వాత తెలిసింది, మొదట్లో తెలియలేదు. ఫస్ట్లో అది చిన్న క్యాండిల్ ఒక పావు గంట కూడా వెలగదు ఆ క్యాండిల్. ఆ క్యాండిల్ ముట్టించేసి, అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మెడిటేషన్ చేస్తూ పోండి, మీకు వాళ్ళు నాకు విధిగా ఏం చెప్పలేదు దీని గురించి, శ్రీ మాతాజీ ఎవరో కూడా చెప్పలేదు, దీనివల్ల ఏం ఉపయోగాలు అవుతాయి కూడా చెప్పలేదు. ఊరికే రోజు 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి అని చెప్పారు. ఊరికే కూర్చోవటమే కదా కూర్చుంటూ ఉన్నా. కానీ శ్రీ మాతాజీ గారు లాగుతున్నారు అనమాట. అంటే నేను చాదస్తంగా కొంచెం పూజలు చేసేదాన్ని, గంటలు చేసి నీరస పడిపోతూ ఉండేదాన్ని. అట్లా దాన్ని ఆ పూజలను ఎట్లా మదరు పక్కకి నెట్టేశారు
తర్వాత తెలియదు. ఇదేంటో సింపుల్గా కండిషన్ లేకుండా వచ్చి చేసుకోవచ్చు కదా అని రోజు మార్నింగ్ 4ంటికి లేచి మెడిటేషన్ చేస్తుండేదాన్ని. ఆ రోజు కూడా ఏదో క్యాండిల్ పెట్టాను, 10 minutes కూడా ఉండదు ఆ క్యాండిల్ పెట్టేసి కూర్చోబోతున్నాను. అందులో మా ఇంట్లో అత్తగారు ఉండేవారు. ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు కూర్చున్నట్టు గంటలు కూర్చుంటావు మెడిటేషన్లో, నాకు ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసి నువ్వు మళ్ళీ కూర్చో అన్నారు. సరేనని చెప్పి నేను మాతాజీ గారికి అక్కడే చెప్పా, అమ్మ ఒక 10 నిమిషాల్లో వస్తాను, మా అత్తగారి గారు టిఫిన్ అంటున్నారు, మళ్ళీ అటెన్షన్ డిస్టర్బ్ అవుతుంది కదా అని వెళ్ళి ఆవిడ టిఫిన్ చేసేసరికి ఇంట్లో పిల్లలు అడగటం మొదలెట్టాను. అందరికీ చేసేసరికి అట్లీస్ట్ ఐ థింక్ 45-50 minutes అయిందండి. అది 10-15 minutes కన్నా క్యాండిల్ వెలగదు. అట్లాంటిది ఆ రోజు అది 45 minutes అయినా కూడా అది వెలుగుతూనే ఉంది. ఎట్లా వెలిగించానో ఒక్క బొట్టు కూడా అది కారకుండా, అది ఆరిపోకుండా క్యాండిల్ వెలుగుతూ ఉంది. అప్పుడు నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆశ్చర్యం వేసింది నాకు, ఇది ఎట్లా వెలుగుతున్నది క్యాండిల్ అని. అది నాకు నేనంటే అసలే ఏదో మెడిటేషన్ దీంట్లో మాయలో పడిపోయి ఏదో నేను అది ఇల్యూజన్ అనుకుంటున్నాను అనమాట. అది కాదని చెప్పడానికి మా బాబు ఏం చేశాడు, ఉదయ్ శంకర్ మా అబ్బాయి, అప్పుడు వాడు వచ్చి, అమ్మ ఇదేంటి ఇందాకనంగా ఎప్పుడో వెలిగించావు క్యాండిల్, అసలు కొంచెం కూడా కరెక్ట్గా ఎట్లా వెలుగుతుందమ్మా అన్నాడు. అంటే అది కన్ఫర్మ్ చేస్తున్నారు మాతాజీ గారు. అప్పుడు నాకు అనిపించింది, నేనే కాదు మా వాడు కూడా చూశాడంటే అది 100% మదర్. అంటే ఇది ఎందుకైందని మళ్ళీ నేను ఏదైనా ఆయనను కూడా అడుగుతుండేవారు, బాలయ్య గారిని. అప్పుడు ఆయనను కూడా అడిగాను. అంటే ఆయన ఏం చేసేవారంటే ఎప్పుడు అడిగేవారు, నువ్వేమన్నా మాతాజీతో చెప్పుకున్నావా అమ్మ అని. అంటే ఏం చెప్పలేదండి, అమ్మ నేను ఇప్పుడే వస్తాను, మా అత్తగారికి టిఫిన్ చేసి వస్తానని మాట అన్నానండి. అంటే నీకోసం వాడు వెయిట్ చేస్తున్నారని చూపిస్తున్నారు అమ్మ, నిదర్శనం ఇంకా అంతకన్నా అద్భుతం ఏం కావాలని చెప్పి అన్నారనమాట. అట్లాంటి ఒక అనుభవం జరిగింది. గ్రేట్ అంటే భార్గవి ఆంటీ గారు, ఇప్పుడు మీరు సహజోగులకు రాకముందు పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు అన్నీ చేసేవారు కదా? అవునండి. చేశారు. అన్నిటినీ అధిగమించి మీరు సహజోగాలకు ఎలా వచ్చారు? సహజోగా ప్రాక్టీస్ కంటిన్యూ ఎలా చేశారు? అవి పక్కన పెట్టేసి సహజోగ ప్రాక్టీస్ ఎలా కంటిన్యూ చేశారు అది చెప్పండి. అంటే నేను సైజులో వచ్చిన దగ్గర నుంచి 2 చేస్తూ వచ్చానండి. పూజలు చేసేదాన్ని, మెడిటేషన్ చేసేదాన్ని. కానీ మాకు చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్రాహ్మిన్స్ అనుకోండి, ఆ బ్రాహ్మిన్స్ చాతస్థాలు ఎక్కువ ఉంటాయి. పూజలు, పునస్కారం, స్నానాలు, అదే స్నానాలు, మళ్ళు దళ్ళతో ఎక్కువ ఉంటాయి మా వ్యవహారాలు. అవన్నీ చేస్తే కానీ పూజకి వెళ్ళమండి. కానీ ఈ మెడిటేషన్కి ఏంటంటే అవేం అవసరం లేదమ్మా, కండిషన్స్ లేవు, ఇది పొద్దునే మీరు మెడిటేషన్ చేసేసుకుని తర్వాత మీరు మీ కార్యక్రమాలు చేసుకుని మీరు పూజ చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. చెప్పిన అనేసరికి అవునండి. అప్పుడు నేనేం చేశాను అంటే ఇది చాలా సింపుల్గా ఉంది, ఇదేం కండిషన్ లేవు కదా, పొద్దునే లేచి మెడిటేషన్ కష్టపెట్టొద్దు అనమాట అని చెప్పేసి నేను స్టార్ట్ చేసేసానండి. మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే అది మిరాకల్గా వారం రోజులు కూడా నేను చేశాను లేదు గుర్తులేదండి. మెల్లిగా స్లోగా అవాయిడ్ చేయటం మొదలెట్టారు. ఎట్లా అవాయిడ్ చేశానంటే ఆవిడ నాకు అక్కడ ఈ పనులన్నీ చేసిన ఓపిక లేకపోయేది. ఓపిక లేకపోతే తినాల్సి వచ్చేది, ఏదో నీరసం వచ్చేస్తున్నా తినాల్సి వచ్చింది. తింటే ఏదో పెద్ద చాదస్తంగా తింటే దేవుడు పూజ చేయకూడదని ఆ రకంగా అవాయిడ్ చేస్తూ వచ్చారు మా శ్రీ మాతాజీ గారు. అది ఏంటంటే నేను ఎందుకు బాధపడేదాన్ని, పూజ చేయలేకపోతున్నాను ఏంటి, మెడిటేషన్ చేస్తున్నాను పూజ చేయలేకపోతున్నాను బాధపడుతున్నా. అదే సందర్భంలో అది మదర్ నాకు ఇంకో మెసేజ్ ఇవ్వడానికి రాధాకృష్ణమూర్తి అంకుల్ గారే వచ్చారు మా ఇంటికి ఒకసారి. వచ్చినప్పుడు ఇట్లా పాపం రెగ్యులర్గా చెప్తూ ఆ రోజు మా ఇంటికి కూడా వచ్చి, ఆ రోజు ఏమైందంటే శ్రీ మాతాజీ గారు ఫోటో పెట్టి ఆ ఫోటో పైన బాబా భక్తురాలిని కదా, షిరిడి సాయి అన్ని ఫోటోలు ఉన్నాయి కానీ ఆ పూజలు చేసేదాన్ని కాదు, డివైడ్ చేస్తున్నారు మదరు. బాబా ఫోటో మటుకు మదర్ ఫోటో పైన పెట్టానండి. అది జస్ట్ క్యాలెండరే, ఫోటో కూడా కాదు, అది క్యాలెండరే. ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక తల్లిదండ్రుల కష్టం సుఖం, ఇంకా తల్లిదండ్రులకి భర్తకు కూడా చెప్పుకోలేని బాధలు ఆయనతో షేర్ చేసుకునేది అనమాట. ఆర్చేది తీర్చేది ఆయనే కదా అన్నట్టుగా. అప్పుడు బాబా గారు ఫోటో పెడితే ఆయన అంకుల్ వచ్చి, అమ్మ నువ్వు ఇంకా భవసాగరంలోనే అయిపోతున్నావు అమ్మా నువ్వు అంటే, నాకు అర్థం కాల ఎందుకు బాబాయ్ గారు అంటే, లేదమ్మా నువ్వు బాబాని ఇంకా బయట చూస్తున్నావేంటి, మదర్లో చూడలేకపోతున్నావా అన్నారు. అది నాకు అర్థం కాల. అర్థం కాక ఏంటి అన్నారంటే, నువ్వే మాతా దగ్గర కూర్చొని అడగమ్మా అన్నారు. మేము చెప్పే కన్నా నీకు తెలిస్తేనే బాగుంటుంది అన్నారు. సరే ఆయన సాయిజోగిల్ సీనియర్ అయినా ఆయన ముందు ఇవన్నీ నేను అడిగితే బాగుంటుందని ఆయన వెళ్ళిపోయాక ఇంకా కోపం వచ్చేసింది, ఉక్రోషం. అంటే నా బాబా ఫోటో కూడా తీసేయమంటారా వీళ్ళు సాయిజోగులు, ఎందుకు అట్లా అన్నారని. బాబా అప్పుడు ఏం చేశానంటే శ్రీ మాతా దగ్గర కూర్చుని ఒకటే మాట అడిగా,
అమ్మా నేను ఆయన ముందు కూడా నేను అడగలేకపోతాను, నా కోపం అంతా నీ మీద చూపిస్తాను, ఆవిడ మీద చూపించానండి. నా బాబా కన్నా నువ్వు ఎక్కువ దానివా, అదేమాట అన్న అడగకూడదని కూడా తెలియదండి. అమ్మ నా బాబా నేను వదిలిపెట్టలేనమ్మా, నా బాబాని చేస్తున్నా, ఆయనతో పాటు నిన్ను చేసుకుంటా, కానీ నా బాబా కన్నా ఎక్కువ అన్నట్టుగా నీలోనే ఆయనను చూసుకోమంటే నాకు అర్థం కావట్లేదు, నీలో ఎట్టా చూసుకుంటా నేను అని ఆ క్వశ్చన్ ఆవిడ దగ్గర కూర్చుని బాధపడుతూ కొంచెం ఉక్రోషం అన్నీ వచ్చినాయండి. ఆవిడ ముందు కూర్చున్నానండి. కానీ అదే మిరాకిల్, ఆవిడ ఆ బొట్టులో విశ్వం అంతా చూపించేశారండి. నీ బాబాని చూసుకో, నీ బాబాని చూసుకో అని చెప్పేసి. నీ బాబానే కాదు, ఆ బొట్టు ఎట్లా అయిందంటే భూమి బద్దలైతే భూకంపం వస్తే ముక్కలు ముక్కలుగా ఎట్లా అవుతుందో ఆ బొట్టులో ఎంత చిన్న చిన్న పార్టికల్స్లో ఒక్కొక్క భగవంతుని చూపించారండి ఆవిడ. అసలు అర్థం కాని స్థితిలో ఉంది. నేనేను ఇల్యూజన్లో ఫస్ట్ చూపించింది షిరిడి సాయిబాబా గారినండి. నీ బాబాని చూసుకోమ్మ, నా బొట్టులో చూసుకొని. ఇంకా నేను అన్ని దేవుని చాదస్తంగా ఒక దేవుని చేస్తే ఇంకో దేవుని చేయకపోతే ఆయన ఏమైనా చేస్తూ నెత్తాను వస్తాడో బాధ పెడతాను భయంలో ఉన్న వాళ్ళం కదా, అట్లా ఓపికన్నా లేకపోతే అన్ని పూజలు చేసేదాన్ని. అట్లాంటిది నేను చేసి అందులో చిన్నప్పటి నుంచి నాకు ఈ కులాలు మతాలు తేడా ఉండేది కాదండి. జీసస్ని కూడా నమ్మేదాన్ని. అందరినీ మొదటి నుంచి కూడా అందరూ మహనీయులే, అందరూ మంచి మంచి మాటలు చెప్పడానికి వచ్చారండి మా ఇంట్లో. ఆయన ఫోటో కూడా మా దగ్గర ఉందండి. అప్పుడు అందరినీ చూపించారు ఆవిడ బొట్టులో. అప్పుడు నేను అనుకున్నా ఏంటి ఈవిడ బొట్టులో నా బాబాని చూపించారు. అందులో నేను ఆయన ఫొటోస్లో ఏంటంటే జీవం లేని మామూలు ఫొటోసే కదా, కానీ ఆవిడ బొట్టులో అది సజీవంగా వచ్చారండి. సజీవంగా నన్ను దీవిస్తూ నవ్వుతూ చూస్తున్నారు. ఇది నేను షాక్ అయ్యా, ఇదేంటి నేను కళ నిజమా అని అనుకున్నానండి. కానీ అది మళ్ళీ సీనియర్స్ని అడిగినప్పుడు ఆయన బాలయ్య గారే పాప చాలా హెల్ప్ చేశారండి నాకు ఈ రోజుకి కూడా. లేదమ్మా నువ్వు ఏది అడుగుతుంటే ఆవిడ చూపిస్తున్నారు, నీ మీద అటెన్షన్ పెడుతున్నారు, నీ ద్వారా ఏదో వర్కౌట్ చేయించుకోవాలనుకుంటున్నారంటే నా బ్యాక్ ఆగిన ప్రాబ్లం ఇంకా ఉన్న దాన్ని కదా, నా జీవితంలో నేనే ఉపయోగపడతాను ఆవిడకి అని అనుకున్నానండి. తర్వాత ఇంకా 2-3 మిరాకిల్. భార్గవి గారు, ఇప్పుడు మీరు సహజయోగంలోకి వచ్చారు కదా, ఇప్పుడు సహజయోగ కంటిన్యూ చేయడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఇంకా ఏమైనా అడ్డంకులు వచ్చాయా? ఎందుకంటే మీరు బ్రాహ్మిన్స్ కదా, బ్రాహ్మిన్స్లో చాలా నియమాలు ఉంటాయి. దాన్ని ఎలా అధిగమించారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది దానివల్ల? ఇది శ్రీ మాతాజీ దేవల్ల అండి, మా అదృష్టవంతురాలని. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మా వారండి, మా ఫ్యామిలీ ఫోటో అండి ఇది. సార్ పేరు ఏంటిదండి? ఆయన పేరు ఆనంద్ కుమార్ గారండి. ఆనంద్ కుమార్ గారు. తర్వాత మా పెద్దమ్మ 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి అండి. పెద్దమ్మాయి ఏమో మణిమాల, చిన్న పాప శిల్ప, బాబు ఏమో ఉదయ్ శంకర్ అండి. 5 కూడా ఒకే రోజు మేము రియలైజేషన్ తీసుకుని సైజులోకి వచ్చేసామండి. అందరం రావటమే కాదు, అందరం కూడా సైజ్ మదర్ని గుర్తుపెట్టి సైజ్ స్ప్రెడ్డింగ్ చేయాలని ఆరాటంలోనే ఉన్నామండి అందరం కూడా. ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్పండి, వివరించండి మాకు. అయితే మా వారు సైజులో రావడానికి కారణం ఏంటంటే కొంచెం మా వారు జాయింట్ బిజినెస్ చేసేవాళ్ళు బ్రదర్స్తో అండి. అది కొంచెం బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదా, ఫైనాన్షియల్గా కొంచెం బిజినెస్ లాస్ వచ్చి ఆయన ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయ్యేసరికి టెన్షన్ వచ్చిందండి. ఆ టెన్షన్లో డయాబెటిక్ వచ్చిందండి. ఆ డయాబెటిక్ వచ్చినప్పుడే ఈ పాప ఎవరైతే మాకు చెప్పారో ఆ పాప అంది ఈ షుగర్ వ్యాధి కూడా తగ్గుతుందని చెప్పిందండి. అది ఎక్సెస్ థింకింగ్ వల్లనే వస్తుంది కానీ అంటే అంకుల్ ఆయన కొంచెం అన్ని లిమిటెడ్గా షుగర్ తింటుంటే ఆ పాప చెప్పింది అనమాట, అవన్నీ అవసరం లేదు అంకుల్, మీరు మెయిన్ వచ్చింది టెన్షన్స్ తగ్గించుకోవాలి, దాన్ని మెడిటేషన్ వాటర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఈ వాటర్ ట్రీట్మెంట్లో బాడీలో కూలింగ్ వచ్చినప్పుడు లివర్ కూల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ డయాబెటిక్ తగ్గిపోతుందని చెప్పేసి ఆ పాప చెప్పిందండి. ఆయనకు కూడా ఆశ్చర్యం వేసింది, ఆయన ట్రై చేద్దామని స్టార్ట్ చేశారండి. అయితే ఆయన కొంచెం బిజినెస్లో కొంచెం అప్పులు కూడా అయినాయండి. ఆ బిజినెస్ అప్పుల్లో అప్పుడు శ్రీమాత ఆయన అనుకున్నారు ఏంటి మాతాజీ గారు అప్పులు కూడా తీరుస్తారా అని అనుకున్నప్పుడు మొదలుగా జస్ట్ క్యాజువల్గా మదర్ దగ్గర పెట్టారండి. అది పెడితే అది నిజంగానే మిరాకల్గా నాతో కూడా వాదించేవారు, ఏంటి ఏదో మంత్రాలకి చింతకాయలు రాలుతాయని అనేవారు ఆయన. అని నువ్వు కూడా పిచ్చిదానిలాగా అట్లా నమ్ముతున్నావా, ఆవిడ ఏదో మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతత వస్తుంది కానీ అప్పులు తీర్చడం కూడా ఆవిడ అప్పులు కూడా ఆవిడ తీరుస్తుందా అని ఆయన కొంచెం ఇదిగా చేసేవారు. నేను ఏమోనండి భగవంతుడు తలుచుకుంటే ఏదో దారి చూపిస్తాడు కదండి, అడిగి చూద్దామని అన్న. నిజంగా వితిన్ వారం 10 రోజులండి శ్రీ మాతాజీ గారు ఏంటి అప్పు అంటే పైనుంచి మూట పట్టడం కాదు, మనం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్లా బయటపడవచ్చు అనేది దారి చూపించారండి. అనుకోకుండా ఎవరో వచ్చి మీరు మాకు హెల్ప్ చేయండి అంటే బిజినెస్లోని మా వారికి
బిజినెస్లో నాకు హెల్ప్ చేస్తే మీ కమిషన్ బేసిస్ మీద మీ అప్పులను నేను తీరుస్తానని చెప్పారండి. Very good. అది కొన్నేళ్ళు మా జన్మ వెళ్ళిపోవాల్సిందే అది ఆ అప్పులు తీరడానికి. అట్లాంటిది ఆయన అంటే మదర్ పంపించానండి. మదర్ పంపించిన అంటే ఆయన మదర్ ఎట్ట పంపిస్తారంటే ఏదో తెలియని వాళ్ళ ద్వారా కాకుండా తెలిసిన ఆయనే వచ్చి ఆ టైంలో మదర్ పంపించిన మనిషిగా వచ్చి మీరు నాకు హెల్ప్ చేస్తే మీ అప్పులు తీరుస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. నిజంగానే వితిన్ 1 yearలోనే ఆ అప్పులన్నీ తీరిపోయినాయండి. ఏమ్మా అంకుల్ గారి మీ అనుభవం అంటే అయితే ఆయన ఏం చెప్పారంటే అండి 1 month బిఫోర్ ఆయన వెళ్ళిపోయే ముందు 1 month బిఫోర్ చాలా 24 hours 20 hours ఎప్పుడు పడుకుంటారో తెలియదు. నేను ఎప్పుడు లేచినా కూడా మెడిటేషన్లో ఉండేవారండి. ఎందుకంటే చాదస్తంగా అట్లా ఉన్నారంటే ఆయన బిజినెస్లో కూడా అంటే అది కూడా కొంచెం చెప్పాలేమో. బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పోయిందండి. వాళ్ళు కంబైన్డ్ బిజినెస్ బ్రదర్స్ అందరిది కూడా ఆ ఇంట్రెస్ట్ పోయింది ఆయనకి. నాకు వద్దు బిజినెస్, ఎందుకంటే బిజినెస్లో అంటే మనం ఆ పార్టీల దగ్గర నుంచి మనకు ఆర్డర్స్ రావాలంటే కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళాలి కదా. వాళ్ళకి ఆ పార్టీని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన చెడు అలవాట్లు డ్రింకింగ్ ఏవో చేయాలి కదా. వాళ్ళకి ఇప్పిస్తే కానీ వాళ్ళు మనకు ఆర్డర్ ఇవ్వరు కదా. అట్లాంటి బిజినెస్ ఫార్మసిటికల్ లైన్లో ఉండేవారండి ఆయన్ని. ఆర్డర్స్ తెప్పిస్తూ ఉండేవారు. అది ఆయనకి నచ్చలేదు. సైజులోకి వచ్చాక నేను ఈ రాంగ్ రూట్లో వెళ్ళను. మతది ఇస్తే నాకు కూర పెట్టుకుని తింటా, లేకపోతే పచ్చడి వేసుకుని తింటాను, కానీ నేను రాంగ్ రూట్లో వెళ్ళానని 1 or 2 months నుంచి ఆ బిజినెస్ కూడా మానేశారండి. ఆ బిజినెస్ చేయటం కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా తిట్టేవారు అనమాట. నువ్వు చేయకపోతే నీకు డబ్బు రాదు, ఇల్లెట్ట గడుస్తుంది, మా అత్తయ్య గారు ఉన్నారు చూసుకుంటారనే ధీమాగా ఉండేవారండి. అట్లా ఆ బిజినెస్ కూడా వదిలేసేసారు. తర్వాత ఆయన నేను చెప్తున్నారంటే ఒకరోజు సడన్గా మాతాజీ నాతో అన్నారు, నాకెందుకో ఇక్కడ చిన్న చిన్న పనులు అందరూ అసలు ఆయన సెంటర్కి వెళ్తే చాలామంది మన సైజోగు సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూడేవారండి. ఎందుకంటే ఆయన అవతల వాళ్ళ కుండలిని శక్తి కూడా చెప్పేసేవారండి. ఎంతవరకు రేజ్ అయింది, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్, అవి ఎట్లా క్లియర్ చేసుకోవాలి, వాళ్ళు ఆయన చెప్పిన పద్ధతిలో వాళ్ళు చేస్తే క్లియర్ కూడా అయిపోయామండి. చాలామంది పాత బాగా డెప్త్లోకి వెళ్ళిపోయారు. అంటే అలా వెళ్ళిపోయే ముందు 10 years అప్పటికి మేము సైన్స్లోకి వచ్చి అయితే అప్పుడు ఆయన నాతో చెప్పడం మొదలెట్టారు. నాకెందుకో ఈ చిన్న చిన్న పనులు కాదు, భూమి మీద శ్రీ మాతాజీ గారి దగ్గరికి వెళ్ళి పెద్ద పనులు చేయాలి అని అనేవారండి. అంటే నేనేమనుకున్నా అంటే అప్పుడు శ్రీ మాతాజీ గారు ఇటలీలో ఉన్నారండి, కబేలాలో ఉన్నారు. నేనన్నా ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగురుతాను, ముందు మీరు పూనాకి వెళ్దామండి, మీరు కబేలా సంగతి తర్వాత అవన్నీ ఫ్లైట్లో వెళ్ళాలి కదా, ఇవి ముందు ఇక్కడికి వెళ్దామంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదని కూడా అన్నారు. అర్థం కాలేదు నిజంగానే. ఆయన ఉద్దేశం వేరే అది. తర్వాత జస్ట్ 2 days బిఫోర్ ఆయన ఇంకా వెళ్ళిపోతారనగా 2 days బిఫోర్ నాతో ఊరికే అడిగారు, నీకు నేను ఇస్తావా శ్రీ మాతాజీ గారు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తావు అన్నారు. నాకు ఇస్తావా, భర్తకి ఇస్తావా, శ్రీ మాతాజీకి ఇస్తావా అని అడిగారండి. అది నాకు కొంచెం షాక్ అయింది. నేను అది అట్లా అడగకూడదంటే ఆడదానికి నాకు ఇద్దరు కావాలి, శ్రీ మాతాజీ గారు మీరు కావాలి, లేదు చాయిస్ లేదు, నీకు ఒకటే ఉంటే నువ్వు ఎవరికి ఇస్తావు ప్లే అవుతుంది. అదే కదండి. అప్పుడు నేను శ్రీ మాతాజీ అని చెప్పి మాతృత్వం ప్లే అవుతుంది, మదర్లీ నేచర్ శ్రీ మాతాజీ చెప్పేశానండి. శ్రీ మాతాజీ చెప్తే ఇంకా నేనున్నా లేకపోయినా శ్రీ మాతాజీ గారు నేను చూసుకుంటాను, నిన్ను నీ పిల్లల్ని, ఆవిడ్ని జీవితాంతం వదలొద్దు, నువ్వు పిల్లలకి కూడా చెప్పు, ఎంత కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా సరే శ్రీ మాతాజీ వదలకండి అంటే. ఎందుకంటే ఏదో అప్పచెప్తున్నట్టు 2 days బిఫోర్ ఎందుకు అప్పచెప్తున్నారని ఏంటి మాట్లాడినా నేను అంటే ఊరికే అంటున్నాలే నేను, నువ్వు పిల్లలు కష్టాలు వచ్చినా లైఫ్లో వస్తూ ఉంటాయి, అవన్నీ మాతాజీ బయటకు లాగేస్తారు కానీ వదలొద్దు, లైఫ్ లాంగ్ ఆవిడ చేపట్టుకునే నడు అని చెప్పేసి అన్నారండి. అది అన్నారు. భార్గవి గారు, మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారు, పొందిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అదే నా అనుభవం చెప్పాను కదండి. ఆ రోజు మొదటి రోజే నాకు కుండలి రేజ్ అవటం తెలిసిందండి. అటు మా మదర్ చెప్తారు కదా, పాము పుట్టల్లో నుంచి లేచినట్టు. అది కాదు మీరు తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? మదర్ అంటే మీరు చక్రాలు అవన్నీ ఉంటాయి కదా, చక్రాల పరంగా మిమ్మల్ని మీరు ఎలా సహజపరంగా అభివృద్ధి చెందించుకున్నారు? అవి అందరూ చెప్తారు ఇట్లా అనేసి, కానీ మీకు సహజ యుగంలో ఉండాలి, నాకు ఈ అనుభూతి జరిగింది, నాకు నా శరీరపరంగా ఇలా అంటే మిరాకల్స్ జరిగినాయి అంటే ఇప్పుడు వైబ్రేషన్స్ కానీ లేకపోతే మీ వాక్యకు పవర్ రావడం కానీ అలాంటివి ఏమన్నా చెప్పండి. సైజులోకి వచ్చాక చెప్పాను కదా, నాకు చాలా బ్యాక్ అడిగిన ప్రాబ్లం అండి. చాలా నన్ను నేను తక్కువ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, అది ఎక్కువ ఉండేదండి. నాకు భయస్తురాన్ని
అది చిన్నప్పటి నుంచి ఉన్నది, ఎందుకో అది కొంచెం అందరూ కొంచెం నన్ను సప్రెస్ చేయటం ఏమో తెలియదు. ఆ ఫీలింగ్ నాలో ఎక్కువ ఉండిపోయి నేను దేనికి పనికిరాని దాన్ని నేను ఫీలింగ్లో ఉండేదాన్ని అండి. ఆ బాబా దగ్గర కూడా అదే చెప్పుకునేదాన్ని, కష్టం సుఖం. శ్రీ మాతాజీ దగ్గర గారు వచ్చినప్పుడు కూడా నేను అదే అన్నా, ఏమన్నా నువ్వు ఏదో పవర్ఫుల్ అంటే ఆదిశక్తి అని కూడా పుట్టుక తెలియని స్థితిలోనే అడిగాను. ఏదో శక్తి అంటున్నావు, ముందు నాకు సెంటర్ హార్ట్ స్ట్రాంగ్ చేయి, నాకు ధైర్యం కావాలమ్మా, నాకు ఏదో దీని గురించి నలుగురు చెప్పాలంటే కూడా నాకు ధైర్యం లేదు, నాలో ఆ ధైర్యాన్ని ఇమ్మని చెప్పేసి అడుగుతుండేదాన్ని అండి. అట్లాగే మాతాజీ గారు ఒకసారి సెంటర్లో వెళ్ళాను. సెంటర్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అప్పుడు కన్నడం ఆయన దత్తా గారు ఎవరు ఆయన పేరు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు రియలైజేషన్ ఇస్తుండేవారు, జెంట్స్కి ఆయన లేడీస్ ఆవిడ. సరే అది చూస్తూ ఉండేదాన్ని. చూసి నేను అనుకున్నాను నేను కూడా ఒకసారి అట్లా వెనక ఇండివిజువల్గా ఇవ్వాలని అనిపించింది నాకు ఎందుకో. అంటే శ్రీ మాతాజీ గారు అన్నారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఇంకోళ్ళకి నిన్నటి వరకు నిన్న రిలేషన్ ఇస్తున్న వాళ్ళకి వాళ్ళ రిలేషన్ ఇంకోళ్ళకి ఇవ్వచ్చని, అంటే ఆ అనుభవం ఎట్లా ఉంటుందో చూద్దామని నేను కూడా ఇంకోళ్ళకి రియలైజేషన్ ఇద్దామని ట్రై చేస్తే ఒక సైజు ఆవిడ సీనియర్ వచ్చమ్మా, నువ్వు కొత్త దానివి, నువ్వు నీకేంక అర్థం కాలేదు, నువ్వు ఇంకోళ్ళకి ఇచ్చేంత స్థితి రాలేదమ్మా, నువ్వు అప్పుడే ఇవ్వద్దు అని చెప్పి అన్నారు. కానీ అది కొంచెం లోపలేదో ఫీల్ అయ్యాను. నేను ఫీల్ వేసి ఇంటికి వచ్చి మాతాజీ గారిని అడిగామ్మా, నేను ఇవ్వలేనా, నాకు ఇచ్చేదాన్ని నేను కాదు కదా, ఇచ్చేది నువ్వే కదమ్మా, నేను ఇన్స్ట్రుమెంట్గా కూడా నేను ఉపయోగపడినానమ్మా అని బాధపడ్డానండి. కానీ ఆ రోజు శ్రీ మాతాజీ గారు నేను మర్చిపోయాను. ఆ రోజు మా ఇంటికి మా అబ్బాయి పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళు అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 7 వచ్చారండి మా పిల్లల ఫ్రెండ్స్. ఆ 7 కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఈ మెడిటేషన్ ఏంటి అంటే అని మమ్మల్ని దాన్ని అడగటం మొదలెట్టారు. అన్న ప్రతివాడికి కూర్చోబెట్టి రియలైజేషన్ ఇచ్చేసారు. అంటే శ్రీ మాతాజీ గారు నువ్వు ఇవ్వలేను అనుకోకు, నేను ఇంకో రకంగా నేను చూపిస్తానని చెప్పేసి ఆ రోజు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. అయితే మదర్ నాకు చూపిస్తున్నారని. తర్వాత జస్ట్ 1 వీక్లోనే మచిలీపట్నంకి వెళ్ళాల్సి వచ్చింది. మాది నేను పెరిగిందంతా మచిలీపట్నం అండి. అక్కడికి వెళ్ళి అప్పుడు ఏదో పని మీద వెళ్ళాల్సి వచ్చింది, పర్సనల్ పని మీద. అక్కడ మా ఫ్రెండ్స్ 2-3కి ఏదో మాటల్లో ఈ మెడిటేషన్ గురించి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మా ఇంకో 2-3 ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను, సాయంత్రం నువ్వు చెప్దు కానీ ఏదో బాగుంది నువ్వు చెప్పేది అన్న. సరే తీసుకురావే 2-3 అన్నాక అది ఎట్లా వెళ్ళిందో, చిన్న టౌన్స్ కదా, అది ఎట్లా పాకిందో తెలియదు. 70 మంది వచ్చారండి. 70 మంది వచ్చేసి మాకు చెప్పమ్మని మెడిటేషన్ గురించి అన్నారు. అసలు ఆ రోజు నాకు అసలు సెంటర్ హార్ట్ చాలా వీక్గా ఉన్న దాన్ని ఆ రోజు ఇంకా వాళ్ళు మదర్ గురించి చెప్పాలన్న వినడానికి వచ్చినప్పుడు నేను చెప్పకుండా ఉంటే బాగుంటుందని ఉంచుని మా దగ్గర ప్రే చేశా. నాకు ఒక్క ముక్క రాదు నీ గురించి చెప్పడం. అమ్మ నువ్వు వాళ్ళని డిస్కరేజ్ చేయలేను, వాళ్ళు బాధపడి డిస్సాటిస్ఫాక్షన్తో వెళ్ళకూడదు, మరి నువ్వు వాళ్ళకి కావాల్సిన జవాబు చెప్పమ్మా, కానీ వాళ్ళు వెళ్ళాలి, తృప్తిగా వెళ్ళాలి, నేను ఉంచుంటున్నాను, మాట వాక్కును ఇవ్వాలి అని చెప్పారండి. ఆ రోజు మొత్తం మదరే ఇప్పుడు చెప్పారు. ఒక నిమిషం, ఇప్పుడు ధైర్య సాహసం వచ్చేసింది అంటున్నారు. మీరు మాటికి మీ ఇంటర్వ్యూ ఇంతవరకు జరిగింది. ఇంటర్వ్యూ జరిగినంత కాలం మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే ఊరికే కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రతి విషయంలో కంప్లైంట్స్ వస్తున్నాయి. మాతాజీ దగ్గర పోయి నాకు ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఇట్లా ఎందుకు జరుగుతుంది, మీరే కాపాడాలి అనేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ ఎప్పుడు మీ జీవితంలో మానేశారు? ఇప్పటికీ మానేరా లేదా ఇంకా మానాల్సి ఉందా? అది చెప్పాలంటే వితిన్ 3rd monthలో చాలా పెద్ద మిరాకిల్స్ చూపించారు. చెప్పమంటే చెప్తాను. అది జరగటం వల్లే అదే అప్పుడు మానేశాను. ఆవిడెవరో గుర్తుపెట్టేశాను. వితిన్ 3 monthsలోనే. వితిన్ 3 months కాదంటే ఇప్పుడు మీరు మీ బాబుకి యాక్సిడెంట్ జరిగింది అన్నారు, అప్పుడు కూడా పోయి మీరు ఎలా ఎందుకు జరిగింది, సహోద్యోగులకు ఇట్లా జరగొద్దు కదా అనేసి ఒక కంప్లైంట్ చేశారు శ్రీమాతాజీకి. ఆ కంప్లైంట్స్ ఏ పెద్ద విషయం వచ్చినా కానీ కూడా, ఇప్పుడు అంకుల్ గారు పోయారని చెప్పారు, దాని గురించి కూడా ఆయనప్పుడు నాకు రాలేదు, ఎందుకంటే ఆయన ముందే నాకు చెప్పేశారు కనుక నాకు అనిపించలేదు. అలాంటి ఇంత పెద్ద విషయం జరిగినాక కూడా ఆ తర్వాత మీ కొడుకు గారు మిరాకిల్ జరిగిన తర్వాత ఎప్పుడు మానేశారు ఈ కంప్లైంట్స్ చేయడం? మాతాజీ దగ్గర ముందు కూర్చొని నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి అడగడం ఎప్పుడు మానేస్తారు? అది అసలు మొదట్లోనే మానేశానమ్మా. అది పెద్దది బాబు మీద కొంచెం అటాచ్మెంట్ వల్ల ఒక్కరోజు అడిగాను నేను. అటాచ్మెంట్ ఇంకా కొనసాగుతుంది? లేదండి, అది తీసేసి. ఎలా అధిగమించారు? అది చెప్పాలంటే అది వేరేగా ఉంటుందిలేండి. అది అటాచ్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? అటాచ్మెంట్ అంటే పిల్లల మీద తల్లికి ఉన్న మమకారం అండి. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఆ డిటాచ్మెంట్ ఎట్లా ఇచ్చారంటే శ్రీ మాతాజీ గారు ఒక చోట చెప్పారు, నువ్వు సహజ పని చేయాలి, సహజలో ఎదగాలి, సహజకి డెడికేట్ అవ్వాలంటే డిటాచ్మెంట్ కావాల్సిందే అన్నారు.
నువ్వు నీ పిల్లలు నీ సంసారం అని అటాచ్లో ఉంటే నువ్వు సైజ్ వర్క్ చేయలేవు అని చెప్పారు. ఎందుకంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టలేమండి. ఎందుకు మనసు ఎక్కువగా ఇటు పిల్లల వైపే మొగ్గుతుంది, ఎందుకంటే అటాచ్మెంట్ వలన. అది మనం ఏమంటే అది కూడా అనుభవంలో తెలిసింది. నేను మా అబ్బాయి మా వారు ఇదే బాబు దగ్గర ఉంటున్నాను. చాలామంది సహయోగులు ఫోన్లు చేస్తుండేవాళ్ళు, డౌట్లు అడుగుతునేవాళ్ళు, రియలైజేషన్ కోసం ఫోన్లు చేసేవాళ్ళు. చేస్తుంటే టైం దొరికేది కాదు. కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా పిల్లలతో మనకి, ఆ బాధ్యతలో చేయలేకపోయేదాన్ని. శ్రీ మాతాజీ గారిని అడుగుతుండేదాన్ని, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, నేను మటుకు ఫస్ట్ ప్రయారిటీ నీది, అది మీ ప్రేమ ఫస్ట్ ప్రయారిటీ నీది. ఇలాంటి ఈ రకంగా మీకు ఎప్పుడన్నా అనిపించింది. ఇది ఆశ్రమం రావడం కారణమే అదే, ఈ ఆశ్రమం పెట్టడానికి కారణమే అదేనండి. నేను ఆ బాబుతో వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు ప్రతిదీ మీరు అన్నట్టు కొంచెం ఉండేది, అందులో యాక్సిడెంట్ అయిన బాబు కదా అని కొంచెం ఉండేది వాడి మీద. తర్వాత ఎప్పుడైనా సహజ విషయం వచ్చేసరికి మనసు మటు కొంచెం పిల్లల మీద కూడా ఉండేది కాదండి. ఈరోజు చెప్తున్నాను, అది కట్టుకున్న భర్త అడిగినప్పుడే నేను తల్లిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. ఇంకా పిల్లలైనా సరే నాకు వద్దన్నా మాతాజీతో. ఈరోజు నేను మీ ముందు నేను చెప్పాల్సి వచ్చింది. ఇంతవరకు మా పిల్లల దగ్గర కూడా నేను చెప్పలేదు. ఈరోజు నేను దీంట్లో చెప్తున్నానండి. ఆ రోజు మేడిపల్లి వెళ్ళిపోయానండి. అప్పటికప్పుడు మేడిపల్లి వెళ్ళి ఆశ్రమంలో ఉండమన్నారుగా మాత్రం ఆశ్రమానికి వెళ్ళిపోయానండి. అక్కడ 1 వీక్ 10 days కోసం వెళ్ళాను నేను. కానీ అనుకోకుండా అక్కడ చాలామంది రియలైజేషన్కి రావటం, అంటే అంతవరకు అక్కడ యువశక్తి పిల్లలే కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరు చెప్పడానికి. అందుకని అక్కడ అదో ప్లస్ పాయింట్ అయ్యి చాలామంది వచ్చేవాళ్ళండి. ఆంటీ ఎవరో ఉన్నారు చెప్తున్నారని పొద్దున సాయంత్రం వచ్చేవాళ్ళు. కలెక్ట్గా వీళ్ళ పిల్లలందరి చేత మెడిటేషన్లు అవన్నీ చేయించడం జరిగిందండి. పబ్లిక్లో అంత సెంటర్లో చెప్పేశారు వెళ్ళిపోమని. అది కొంచెం బాధేసింది నాకు. నా పరిస్థితి కూడా చెప్పా, నేను దానికోసం వచ్చానండి ఆశ్రమాన్ని అన్నా వినలేదు ఆయన. సరే బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసాక ఇక ఎతకని చోట్లేదండి. వాషి హాస్పిటల్ వాళ్ళని అడిగా, ఎక్కడొక్కడ మొదటి సర్వీస్ చేయాలి, ఇంకా నా జీవితం ఇంకా పిల్లలు అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, వాళ్ళ పిల్లలు పురుళ్ళు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి కనుక ఇంకా నేను నా లైఫ్ ఉన్న ఓపిక అంతా మొదటి సేవ చేద్దాం అన్నట్టు వాషి హాస్పిటల్ వాళ్ళని అడిగా, ఎన్జిఓ వాళ్ళని అడిగా, ధర్మశాలను అడిగా, నిర్మల్ ధామ్ అడిగా, అందరిని అడిగానండి. ఎక్కడికైనా వచ్చి నేను సర్వీస్ చేస్తాను. ఏది మొదటి తలుపులన్నీ మూసేశారు ఏదో ఒక రీజన్స్ వల్ల. రానివ్వలేదు అక్కడ. అంటే హాస్పిటల్ వాళ్ళేమో అది హాస్పిటల్ అమ్మా ఎన్ని రోజులు ఉంటావు, అక్కడికి వెళ్ళాను చేస్తానని. వాళ్ళు ఒప్పుకోలే. ఎన్జిఓ వాళ్ళు అన్నారు ఏజ్ ఎక్కువ అమ్మా అక్కడ సర్వీస్ చేయాలంటే పిల్లలకి, అనాథ పిల్లలకి కొంచెం ఫిజికల్గా చేయాలమ్మా అన్నారు. నిర్మల్ ధర్మశాలకి వెళ్తే అది కరోనా టైం అమ్మా, అది పోయాక అడుగుతా ఉన్నారు. నేను ఆశ్రమం మొదలెట్టాక పిలిచారు కానీ అప్పుడు వెళ్ళలేకపోయాను. ఇట్లా అన్ని చోట్ల కొంచెం ఆగిపోయింది. ఇంకా ఆ రోజు 1 వీక్ ఈరోజు చెప్తున్నా ఆవిడ దగ్గర ఒక రకంగా తలకాయ బద్దలు కొట్టుకుని ఏడ్చేశారు. నేను చేస్తానంటే ఎందుకు చేయను, ఇట్లా నాకు దారులు విప్పించట్లు అన్ని తలుపులు మూసేస్తున్నావు, చేతులు కట్టేస్తున్నావు, మరి నువ్వు నన్ను అడక్కు, చేయట్లేదని అనక్కు, ప్రతి స్పీచ్లో అంటావు సహజోగం స్ప్రెడ్డింగ్ చేయాలి, మీరు అందరూ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వాలి ఆశ్రమానికి, మరి నువ్వు నాకేమో దారి చూపించట్లే, నేను ఏం చేయనమ్మా అని బాధపడుతూ కూర్చుంటే అప్పుడు వితిన్ 1 వీక్ ఈ ఇంటి వాళ్ళ అమ్మాయి అండి మాడపచ్చు కూతురు అనమాట, తను ఫోన్ చేసింది, అత్తయ్య ఇట్లా అది కూడా వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి కారణం. అప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి యాక్చువల్గా ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళిపోతూ ఇల్లు ఖాళీగా ఉంది అత్తయ్య, మా తరఫు నుంచి కూడా మేమన్నా సైజ్కి చేయాలని ఈ ఇల్లు ఉంది, మేము ఎవరికి రెంట్కి ఇవ్వదలుచుకోలేదు, నీ సైజ్ ప్రోగ్రామ్స్కి ఏమైనా నీకు కావాలంటే వితౌట్ రెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారండి. వాళ్ళ పాప మెడిసిన్ సీట్ అక్కడ వచ్చిన 5 years కోసం అన్నారు ముందు, కానీ తర్వాత అయితే వాళ్ళు మొత్తం మనకే డెడికేట్ చేస్తాం అంటున్నారు. అదనమాట. అట్లా మిరాకిల్గా ఆ అమ్మాయి చెప్పంగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను కదా, ఇక వెంటనే వచ్చేసాను. మదర్ వర్కౌట్ చేశానండి, ఆ తాళం చేసి తీసుకుని వచ్చేసాను నేను. ఇక అది స్టార్ట్ చేసేసానండి. ఈగో, సూపర్ ఈగో, దాన్ని మీరు అధిగమించారా, పూర్తిగా వదిలేశారా? చెప్పండి. అది ఈ కలియుగం వెళ్ళేంత వరకు అది మాయ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. అది ఎంత సహజంగా చేస్తున్నారు, ఎలా అధిగమిస్తున్నారు? అది మన మెడిటేషన్లో ఉన్నంతసేపు ఉండదండి, దగ్గరికి రాదు. అందులోంచి బయటకు వచ్చామంటే వచ్చేస్తూనే ఉంటుందండి. అది న్యాచురల్. ఎందుకంటే మనం అంతా కూడా శ్రీ మాతాజీ గారు అన్నారు కదా, కలియుగం పూర్తిగా పోలేదు, అది 50% దాని ప్రభావం ఉంది. సత్యయుగం 50% వచ్చింది. ఈ రెండింటి మధ్యలో కృతయుగం కాబట్టి ఈవెన్ సహజయోగులు కూడా మీరు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, సహజయోగులు కూడా చాలా నెగిటివ్ భావాలతో ఉంటారు, చెడు పనులు కూడా చేస్తారు, రఫ్గా ఉంటారు, అన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఇదంతా కలియుగ ప్రభావం అండి. అది అయితే ఇప్పుడు
ఇప్పుడు మన సహజోగులు ఉన్నారు, చాలామంది సహజోగులు ఉన్నారు. చాలామందికి ఇక్కడ పటాన్చెరువులో అక్కడ ఇక్కడ ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, కొడుకు వల్ల కానీ లేకపోతే భర్త వల్ల కానీ లేకపోతే ఎవరి వల్ల కానీ గొడవలు అవుతున్నాయి. సహజోగులకు గొడవలు అవుతున్నాయి ఫ్యామిలీ పరంగా. అంటే కొడుకుకు తల్లికి పడకపోవడము, లేకపోతే అత్తకు కోడలికి పడకపోవడము, అట్లా డివైడ్ అయిపోవడము. అయితే సహజోగాలు ఇలాంటివి జరగకూడదు. నిజంగా సహజోగి అంటే ఇలాంటివి జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయి? దీని ద్వారా మీరు మన సహజోగులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అది ప్రాబ్లమ్స్ అనేదండి, అది మాతాజిగా సృష్టిస్తుంటారండి. అది మనని స్ట్రాంగ్ చేయడానికి సహజోగంలో, అది స్పెషల్లీ నాన్ సహజోగులు ఉన్నప్పుడు క్లాసెస్ వస్తుంటాయి. డివైడ్ చేసి అయితే సృష్టించారు కదా, డివైడ్ చేయటం కాదండి. మాతాజీ గారు ఏం చెప్పారంటే, సహజ్ కోసం మీరు డెడికేట్ చేయాలి. మీ లైఫ్ అంటే మటుకు డిటాచ్ అవ్వాల్సి వస్తుంది. ఆ డిటాచ్మెంట్ మీరంతా మీరు అవుతారా, అది వెల్ అండ్ గుడ్. లేదా నా చేతుల్లోకి వచ్చిందో మీరు చాలా సఫర్ అవుతారని కూడా చెప్పారండి. అది చాలా కష్టం, మీరు భరించలేరని కూడా చెప్పారు. మీరు అంటే సహజ్ కోసం తాపత్రయం పడేవాళ్ళు, సహజ్ వర్క్ చేయాలనేవాడు, అందరికీ కాదండి. అయితే శ్రీమాతాజీ ఒక సందర్భంలో ఏమన్నారంటే, కలిపేటిది దేవుడు, విడగొట్టేటిది రాక్షసుడు. కానీ మళ్ళీ ఎందుకు మిమ్మల్ని ఎవరు రాక్షసులు విడగొడుతున్నారా, లేకపోతే అట్లా మన సహజోగు ఫ్యామిలీస్ని, అంటే కుటుంబాలు ఈ కలియుగంలో, దానికి మీరు ఎలా చెప్తారు? రాక్షసులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? మన సినిమాలో విలన్ ఎక్కడి నుంచి వస్తాడండి? విలన్ ఎట్లా సినిమాలో డైరెక్టర్ సృష్టించినట్టుగా రాక్షసులు దేవతలు అందరు కూడా భగవంతుడు సృష్టి అండి. ఆయన ఆడించే జగన్ నాటకంలో పాత్రలో ఉంటారు. అంత మాయనండి, ఎవరు నెగిటివిటీ లేదండి. ఎవరు మంచివాడు కాదు, అట్లా గొప్ప మనమే కొమ్ములు మొలుచుకోలేదు, అట్లాంటి వాడు నెగిటివ్ అనగా తక్కువ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఆజ్ఞాచక్రం క్లియర్ అవటం అంటే క్షమించాలి. ఎప్పుడు క్షమించగలం? నన్ను అడిగితే విశుద్ధి క్లియర్ అయితే కానీ ఆజ్ఞాచక్రం క్లియర్ అవుతుందండి. ఎందుకంటారా, ఇది అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఇప్పుడు జరిగింది సహజోగులు వాళ్ళిద్దరు, అంటే సహజ మ్యారేజ్ జరిగింది, మళ్ళీ ఇంకా సహజ మ్యారేజ్ జరిగింది. వాళ్ళ కోడలు వాళ్ళ తల్లిదండ్రుల వల్ల కొద్దిగా విడిపోవాల్సి వచ్చింది. అక్కడ ఈగో ప్లే చేస్తుందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? అది దేవుడే సృష్టిస్తున్నారని ఎందుకు అంటున్నారు? మనుషుల ఈగో కూడా ప్లే చేయొచ్చు కదా, అది కూడా దేవుడే చేస్తే. మనుషులకి ఈగో ఇవ్వడానికి ఇచ్చింది భగవంతుడే కదా. అది ఈగో కాదండి, అది నాటకం. మన ఈగో అనుకుంటాం, ఈగోలు సూపర్ ఈగోలు కాదండి, నాటకం. భగవంతుడు రచించే నాటకం. ఇప్పుడు ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సహజోగులుగా మారారా? మళ్ళీ ఈ మెడిటేషన్, సహజోగా మెడిటేషన్ ఈ ఆశ్రమంలో ఏ రోజు ఏ టైంకి జరుగుతుంది కొద్దిగా వివరిస్తారు? ఇక్కడ సహజోగంకి వచ్చాక, ఆశ్రమం పెట్టాకనండి, అసలు యాక్చువల్గా నేను అనుకునే ఉద్దేశం వేరండి. అంటే కొంచెం పెద్దవాళ్ళు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేడీస్ ఎవరికైనా ఇంట్లో మెడిటేషన్ కుదరకపోతే, అంటే హస్బెండ్ చేయనీయకపోవచ్చు, పిల్లలు చేయనీయకపోవచ్చు, అట్లా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు పడుతుంది అంటే అట్లా నలుగురు ఎదుగురు నాతో కొంచెం డిస్కస్ చేశారనమాట. అట్లా అంటప్పుడు వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశానండి. ఇది స్టార్ట్ చేసి మీరు ఎవరన్నా ఇట్లా ఇంట్లో ఇబ్బందిగా ఉంటే ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసుకోండి అని చెప్పానండి. అయితే వాళ్ళు కొంతమంది నాతో పర్మనెంట్గా కొన్నాళ్ళు ఉంటాం అన్నవాళ్ళు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండటం కుదరలే వాళ్ళకి. అప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోవటంతో మాతాజీ గారిని అడిగా, ఏంటమ్మా నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంట్లో ఎట్లా ఉండగలనమ్మా, ఆశ్రమం అయితే ఇచ్చావు అని అంటే, అప్పుడు వెంటనే మాతాజీ గారు ఫస్ట్ ఇద్దరు యువశక్తిని పంపించారండి. వాళ్ళు మేడిపల్లిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి అది దూరం అవుతున్నదని చెప్పేసి ఇక్కడికి వచ్చారనమాట. అది రాగానే వాళ్ళు అన్నారు, ఆంటీ మీకు ఏదో హెల్ప్ఫుల్గా ఉంటాం మేము అని చెప్పేసరికి, కానీ ఇద్దరు పిల్లలే కదా, నాకు తోడుగా ఉంటారు చిన్నపిల్లలు అని చెప్పేసి రండి అని చెప్పాను. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ వైబ్రేషన్స్ కానీ మెడిటేషన్ కానీ అన్నీ బాగా కుదురుతున్నాయని వాళ్ళు ఇంకో కొంతమందికి చెప్పడం వల్ల అట్లా పెరిగి 10 మంది అయిపోయారండి. ఆ 10 మంది అయ్యాక ఈ 10 మందితో నేను వాళ్ళు కలిసి ఉండటం, ఈ సైజ్ ఫ్యామిలీ అనేది చుట్టుపక్కల వాళ్ళు చూశారండి. చూసి వాళ్ళందరూ వచ్చి అడగటం, అందరూ నార్త్ ఇండియన్సే, మహారాష్ట్ర వాళ్ళు, పంజాబ్ నుంచి అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళందరూ అడిగారు, వీళ్ళు మీ పిల్లలు కాదు కదండి, మీరు ఎంత ఇదిగా ప్రేమతో మీరుంటాం వాళ్ళు ఉండటం జరుగుతున్నది, ఎట్లా ఉంటుంది, ఏంటి అసలు ఎట్లా అద్భుతంగా ఉంది, ఎట్లా ఉంటున్నారని. మా సొంత పిల్లలే మనల్ని బాగా చూసుకో ప్రేమగా, వీళ్ళు ఎట్లా ఉంటున్నారు మీరు అట్లా అంటే, ఇది సహజ ఫ్యామిలీ అండి.
సహజ పరివారం అంటే ఇట్లాగే ఉంటాం మేము. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సహజోగులు అనే మాట అంటే చాలండి, అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. ఆ ప్రేమతత్వం లోపల నుంచి వస్తుంది, బయట నుంచి కాదంటే. అది చూసి వాళ్ళు చాలామంది అట్రాక్ట్ అయ్యారండి. అట్రాక్ట్ అయ్యి అట్లా వచ్చారండి. అట్లా 45 మంది దాకా వచ్చారండి. 40 మెంబర్స్. ఇప్పుడు సెంటర్కి కూడా 40 ఇంకా రిలేషన్ అయితే 100 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు 40 మెంబర్స్ అండి. ఎవ్రీ సాటర్డే 6:30కి సెంటర్ ఉంటుందండి ఇక్కడ. ఎవ్రీ సాటర్డే ఉంటుంది. ఇంకా ఎవ్రీ డే కూడా మేము ఇక్కడ ఆశ్రమం కనుక ఎవ్రీడే 5 to 7 కొత్త వాళ్ళకు పెట్టామండి. ఎవ్రీడే మీకు మేము అందరికి చెప్తాం, పోస్టర్స్ మీద కూడా రాసామన్నమాట. ఎవ్రీడే 5 to 7 కొత్త వాళ్ళు ఎవరైనా దీని గురించి తెలుసుకోవడానికి వస్తారండి. ఏమైనా డౌట్లు ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్తే అట్లా రెగ్యులర్గా వస్తారు. ఇప్పుడు 5 to 7 వస్తారండి ఇక్కడ. కొంతమంది ఫుడ్ సోకింగ్ చేసుకునే వాళ్ళు కూడా వస్తుంటారు అన్నమాట. అది జయశ్రీ మాతాజీ, మీ హెల్త్ పరంగా సహజం ద్వారా ఏవైనా మిరాకల్స్ జరిగాయా? చాలా జరిగినాయండి. అందులో ఒక మచ్చుకకి ఏంటంటే, మొన్న లాస్ట్ ఇయర్ నాకు కరోనా వచ్చింది. కరోనా కూడా ఇది స్టార్ట్ చేసేటప్పుడు కరోనా వచ్చింది, కానీ ఆవిడ వితిన్ థర్డ్ డేనే లేపి కూర్చోబెట్టేశారండి. ఆవిడ వర్క్ చేయించుకున్నారు. తర్వాత మొన్న ఈ మధ్య చికెన్ గున్యా కూడా వచ్చిందండి. చికెన్ గున్యా కూడా వస్తే అసలు 3 నెలల దాకా అసలు గోడలు పట్టుకుని నడుస్తారని చెప్పి అన్నారు. 3వ రోజుకే లేపేశారండి ఆవిడ. లేపేసి అంటే మీరు ఇందాక అన్నట్టు మాతాజీని మరి అది ప్రేమతో అంటానో ఏమో నాకు తెలియదు. శ్రీ మాతాజీతో యుద్ధం చేసినట్టే మాట్లాడతా. మరి నీ ఆశ్రమం నడపాలంటే నాకు ఓపిక లేకపోతే నేను ఏం చేస్తానమ్మా, నేను పనికొస్తానంటే ఉంచు, ఓపిక చేస్తా, లేకపోతే నన్ను పంపించేసాయి, ఇంకోళ్ళు ఏమన్నా తెచ్చి పెట్టుకో నీ ఆశ్రమంలో. ఇదే ఇంకొండో చాయిస్ లేదమ్మా, ఇస్తావా ఓపిక, లేకపోతే పంపించేయి. ఇదే అడిగానండి. 3వ రోజు లేపేశారండి. అది ఎట్లా వర్కౌట్ చేశారో నాకు తెలియదు. ఒక పక్కన నొప్పులు ఉన్నాయి, ఎక్కడ నాకు ఆ ఇబ్బంది రాకుండా శ్రీ మాతాజీ గారు ఉన్న. ఆ పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు, అంటే అందరికీ 3 నెలలు పడుతుంది, గోడలు పట్టుకుని నడుస్తారు, అట్లాంటిది మీరు ఎట్లా నడవగలిగారు అని. అంటే అది శ్రీ మాతాజీ గారి దయ వల్ల అండి. ఎట్లా వచ్చి ఫుడ్ షాకింగ్ చేసుకుంటూనే వెళ్ళిపోయేదాన్ని అండి. 3 పూట్ల ఫుడ్ షాకింగ్ చేసుకుని మదన్ అదే అడిగేదాన్ని. ఇంకొకటి చెప్తాను. ఇంకోటి ఏంటంటే, అది మీకు అది మిరాకిల్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. మేము అందరం మాతాజీకి నాగ్పూర్ పూజకి వెళ్ళామండి 2 years బ్యాక్. నాగ్పూర్కి వెళ్తుంటే మా హైదరాబాద్ వాళ్ళంతా 25 మంది కలిసి వెళ్తుంటే ఏమైందంటే, నాగ్పూర్లో దిగిపోయామండి. దిగిపోయి అక్కడి నుంచి మనం పూజా పెండాలకి 1 hour అలా అవుట్స్కట్స్లో ఉంది కదా, దాని పేరేంటి, అదే ఉంది కదా పూజా స్టాండ్, అక్కడికి వెళ్ళాలని అన్నారు అందరూ. అయితే నేను దిగంగానే స్టేషన్ దిగ్గానే మర్చిపోయాను. నేను కొంచెం వాష్రూమ్కి వెళ్దాం అని అనిపించింది. నేను ఇక్కడి నుంచి మళ్ళీ బస్సులో 1 hour పడుతుంది కదా, మళ్ళీ వాష్రూమ్స్ ఎత్తుక్కోవటందుకు ఏదైతే ట్రైన్ దిగానో ఆ ట్రైన్ ఎదురుకుండానే ఉంది. నాగ్పూర్ స్టేషనే కదా, అట్లీస్ట్ ఒక 5 minutes అని అవుతుంది కదా, 10 minutes నేను ఆ వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి నా హ్యాండ్ బ్యాగ్, మొబైల్ అంతా కూడా పక్కన ఒక సైజోగి పాప ఉంటే ఆ పాపకి ఇచ్చా. మనం ఎప్పుడే వెళ్ళొస్తా అంటే ఆ పాప అంటేనే తొందరగా రండి అని. నేను వెళ్ళంగానే ఏమైందంటే అది చాలా కిక్కిస్తుందండి జనం ఉండేసరికి. నేను ఎక్కిన పెట్టెలో మనుషులు వాష్రూమ్ దగ్గర కూడా కూర్చోవటం వల్ల ఏం చేశానంటే, పక్క పెట్టెలోకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్దామని అటు వెళ్ళి అటు ఖాళీగా ఉందని అక్కడికి వెళ్ళి నేను బయటకు వచ్చేటప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయేసరికి నేనేం చేయాలో అర్థం కాక అక్కడ కూర్చుని వాళ్ళు నన్ను అక్కడ చైన్ లాగండి అమ్మా అన్న. చైన్ లాగండి అంటే ఎవరు లావట్లా, ఎందుకంటే లేస్తే వాళ్ళు ఆ సీట్ ఇరుక్కు కూర్చున్నారు కదా, ఆ సీటు పోతున్నాను వాళ్ళు భయం. నేను వెళ్ళి లాగుదామన్నా వెళ్ళే పరిస్థితి కాదు పడలా. ఇక అదే స్పీడ్ అందుకుంటున్నాయి ట్రైన్. ఇది ఎక్కడ దాకా వెళ్తుంటే నెక్స్ట్ భోపాల్ వెళ్ళిపోతుంది, 3 hours దాకా ఎక్కడ ఆగదన్నారు. నాకు ఒక్క నంబర్ అన్నీ సేవ్ చేసి పెట్టారు పిల్లలు, ఒక్క నంబర్ నోటికి రాదు. నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నా నంబర్ లేదు. పోనీ ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయడానికి నా దగ్గర మొబైల్ లేదు, చేతిలో న్యాయపేస లేదు. నేను ఎక్కడికి వెళ్ళి టికెట్ లేదు. ఇప్పుడు టీసీ వాడు వచ్చాడంటే అబద్ధం అనుకుంటాడు కదా. నాకు ఏం చేయాలో అసలు అర్థం కాల. ఎక్కడి నుంచి ఆ ధైర్యం ఇచ్చారో శ్రీ మాతాజీ గారు. అమ్మ నాకు ఈ పరిస్థితిలో కంగారుగా ఉంది, ఏం చేయాలో తెలియట్లా, నువ్వు చూసుకోవాల్సిందే, నీ మీద నమ్మకంతో నేను రన్నింగ్ ట్రైన్లో దూకుతున్నానన్న. ఈరోజు మీకు ఇంటర్వ్యూలో చెప్తున్నా కానీ మా పిల్లలకి కూడా తెలియదు ఈ విషయం. నేను కాలు జారి పడ్డానని చెప్తున్నాను వాళ్ళకి. ఈరోజు చెప్తున్నా, దూకేసా, రన్నింగ్ ట్రైన్లో దూకేసా. ఆ దూకటం పట్టని పడేశారు. ప్లాట్ఫామ్ మీద పడిపోయేసరికి వెనక పుచ్చ విరగటం అన్నట్టుగా మొత్తం లొట్టబడిపోయిందండి. నెత్తురు బడబడా కాలిపోయింది. కాలిపోయి కళ్ళు దిమ్మలెక్కిపోయినాయి. అర్థమైపోయింది టైం వచ్చేసింది నాకని.
కానీ అప్పుడు కూడా అడిగా, అమ్మ నాకు ఈ ఆశ్రమం కొత్తగా పెట్టా, అమ్మ ఈ ఆశ్రమం ఇంకా పూర్తి కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా నీ సర్వీస్ చేయాలి, నాకు సాటిస్ఫాక్షన్గా లేదు, నువ్వు నన్ను అప్పుడే తీసుకెళ్ళకు, నా టైం అయింది, నేను అడిగేదాకా మటుకు నన్ను తీసుకెళ్ళకమ్మ, నన్ను లేపు, ఇప్పుడు నీ వర్క్ చేయాలి, నీ సర్వీస్ చేయాలమ్మా, నన్ను లేపేసే తల్లి, నన్ను అప్పుడే తీసుకెళ్ళద్దని కోరుకున్నానండి. వితిన్ 2 minutes నన్ను లేపేశారండి. ఆవిడ లేపేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గోల పెట్టారు, నీ కానీ పిచ్చి పెట్టిందా, నువ్వు కింద పడ్డావంటే ట్రైన్ పట్టాల కింద ఏమైపోయేదని ఏం ఆలోచించలే. ఆవిడ ఉన్నారనే ధైర్యంతో ఇదే ఆ రైల్వే స్టేషన్ డాక్టర్ కూడా అన్నాడనమాట, ఏదో శక్తి కాపాడిందమ్మా, నీ ఏజ్కి ఆల్రెడీ అప్పటికే 62 years దాన్ని, నీ కళ్ళు ప్రాబ్లమ్స్ రావచ్చు, చిన్న మెదడు దెబ్బ తినచ్చు, కానీ బోన్స్ ఇరగచ్చు, అన్నీ రావచ్చమ్మా, నువ్వు అసలు ఎంత ధైర్యంగా పడ్డా అసలు నీకేం అవ్వకపోవటం ఏంటో అది మాకు అర్థం కావట్లేదమ్మా అన్నారు. తర్వాత అక్కడి నుంచి మా సహజ హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను కూడా అన్నాడు, శ్రీ మాతాజీ గారే కాపాడారమ్మా, లేకపోతే నీ ఏజ్కి మామూలు వాళ్ళు పడితే ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ వచ్చేసేవి, మీరు ఆ మదర్ని అడగటం వల్ల ఆవిడ కాపాడారని చెప్పారు. అట్లా ఆవిడ సేవ్ చేసేసారండి. ఇప్పుడు మీరు ఇన్ని రోజులుగా ఇక్కడ ఈ ఆశ్రమం నడిపిస్తున్నారు, మరి ఇంతమందిని సహయోగులుగా తయారు చేస్తున్నారు, ఇంకా చాలా మందిని వందలు వేలు లక్షల మందిని సహయోగులుగా తయారు చేయాలని ఆ మాతాజీ గారిని కోరుకుంటూ మీరు ఇదే పరంగా మీ జీవిత ఆశయం నెరవేరాలని మేము కోరుకుంటూ మీకు ఒక చిన్న గిఫ్ట్ మాతాజీ తరఫున ఇస్తున్నామండి. జై శ్రీ మాతాజీ. ఇదేంటి, థ్యాంక్స్ అండి. ఓకే, జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.